ఓం నమో వెంకటేశాయ. ప్రాతస్మరామి రఘునాథముఖారవిందం మందస్మితం మధురభాష విశాలఫాలం కర్ణాబలం విచలకుండలశోభిగండం కర్ణాంతదీర్ఘనయనం నయనాభిరామం. చక్కటి ఆభరణములు, కుండలములను మొదలైన ఆభరణములన్నింటినీ కూడా ధరించి దేదీప్యమానంగా ప్రకాశించేటటువంటి రఘురాముని యొక్క ముఖారవిందాన్ని మనసు నిండా నింపుకుంటూ తదభిన్న స్వరూపుడైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ కలియుగ వైకుంఠంలో నిర్వహిస్తున్నటువంటి ధర్మపథమైన అయోధ్యకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 484వ రోజులోకి ప్రవేశించాము. ఈ కార్యక్రమాన్ని చక్కటి సంకీర్తనతోటి ప్రారంభించుకుందాము. శ్రీమాన్ జి మధుసూదన్ రావు గారు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు, వారు వారి బృంద సహకారంతో ఆలపించే క్షితినిట్టి నేరుపు సీతాదేవికి కలిగే అనే సంకీర్తన ఆలకిద్దాము. ఓం నమో వెంకటేశాయ. క్షితినిట్టి నేరుపు సీతాదేవికి కలిగే తతితోడ దశరథ తనయుని ఎడను క్షితినిట్టి నేరుపు సీతాదేవికి కలిగే క్షితినిట్టి నేరుపు సీతాదేవికి కలిగే తతితోడ దశరథ తనయుని ఎడను క్షితినిట్టి నేరుపు సీతాదేవికి కలిగే తతితోడ దశరథ తనయుని ఎడను క్షితినిట్టి నేరుపు సీతాదేవికి కలిగే తతితోడ దశరథ తనయుని ఎడను చిత్తమెరిగి తప్పక ఓడిగము చేసి అతనిని తన దైవమని తలచి పతి చిత్తమెరిగి తప్పక ఓడిగము చేసి అతనిని తన దైవమని తలచి సతమై అనేక ఉపచారములు పోషించి సతమై అనేక ఉపచారములు పోషించి వ్రతముగై కొని ఉండవలయు సతికిని సతమై అనేక ఉపచారములు పోషించి వ్రతముగై కొని ఉండవలయు సతికిని క్షితినిట్టి నేరుపు సీతాదేవికి కలిగి తతితోడ దశరథ తనయుని ఎడను పరపురుషుని చూడక ప్రాణేశ్వరుని కోరి సరవితో అతని ప్రసాద జీవియై పరపురుషుని చూడక ప్రాణేశ్వరుని కోరి సరవితో అతని ప్రసాద జీవియై
దొరసి ఎడవాయక తోడు నీడయుండి దొరసి ఎడవాయక తోడు నీడయుండి వరుస మీరగయుండవలయు సతికిని దొరసి ఎడవాయక తోడు నీడయుండి వరుస మీరగయుండవలయు సతికిని క్షితి నీటి నేరుపో సీతాదేవికి కలిగి కతి తోడ దశరథ తనయుని ఎడను ఎదురాడక శ్రీ వెంకటేశ్వరు ఇందిరవలి కదసి అతనికి ఇచ్చకముగ గోడి ఎదురాడక శ్రీ వెంకటేశ్వరు ఇందిరవలి కదసి అతనికి ఇచ్చకముగ గోడి ಅದನೆರಿಗೆ ಪೊದ್ದು ಅಂಕಕುಲೋನೆ ಉಂಡೆ ಅದನೆರಿಗೆ ಪೊದ್ದು ಅಂಕಕುಲೋನೆ ಉಂಡೆ వదలక భక్తి చేయవలయు సతికిని అదనెరిగి ఏ పొద్దు అంకకులోనై ఉండి వదలక భక్తి చేయవలయు సతికిని శృతి నీటి నేరుపో సీతాదేవికి కలిగి కతి తోడ దశరథ తనయుని ఎడను క్షితి నీటి నేరుపో సీతాదేవికి కలిగి కతి తోడ దశరథ తనయుని ఎడను కతి తోడ దశరథ తనయుని ఎడను కతి తోడ దశరథ తనయుని ఎడను సీతాదేవి యొక్క గుణవైభవాన్ని చాటి చెప్పే చక్కటి సంకీర్తన ఆలకించాము. ఇక ఇప్పుడు శ్రీ గురు ధ్యానపూర్వకంగా సత్సంకల్ప వాక్యాలను ఆచార్యుల వారితో కలిసి మనందరము పారాయణ చేసుకుందాము. శ్రీ గురు ధ్యానం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అధ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణ పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాదివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక
దేశరక్షణాదిరంగేషు విద్యమానాచార్యముఖేన కరిష్యామహే మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా వాల్మీకి సంభూత రామసాగరగామిని పునాతి భువనం పుణ్య రామాయణ మహానది. శ్రీరామ ప్రార్థనా అయోధ్యాఖ్యేతు గుర్వర్ధే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్ స రామః శరణం మమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే త్రిసప్తతితమః సర్గః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. శ్రుత్వా తు పితరం వృత్తం భ్రాతరౌ చ వివాసితౌ భరతో దుఃఖ సంతప్తః ఇదం వచనమబ్రవీత్. అయోధ్యానగరంలో కైకేయీదేవి మందిరంలో కైకేయీదేవి చెప్పినటువంటి మాటలను విని తండ్రి గారైన దశరథ మహారాజు పరలోకానికి గతించారు అని, అన్నగారు రామచంద్రమూర్తి సీతాసమేతుడై లక్ష్మణునితో కలిసి వనవాసానికి వెళ్ళాడని అని తెలుసుకుని ఖిన్నుడైపోయి దుఃఖిస్తూ ఉండగా కైకేయీదేవి అనేకమైనటువంటి మాటలను చెప్పింది. ఘోరమైనటువంటి విషయములను కూడా సర్వసాధారణంగానూ సరళీకరించేసి చెప్పింది. ప్రతికూలమైనటువంటి విషయములను కూడా భరతునికి చాలా అనుకూలమైనటువంటి వాటిగా చెబుతున్నది. అనుకూలము అంటే నీకు ఇక ఈ రాజ్యాన్ని చేజిక్కించుకోవడానికి, రాజ్యాన్ని పరిపాలించడానికి, రాజు అవ్వడానికి, పట్టాభిషిక్తుడు కావడానికి నీకు ఇంకా అడ్డు అనేదే లేదు. కావున నీవు ఈ రాజ్యాన్ని పరిపాలించవయ్యా. ఈ సందర్భంలో తండ్రి లేనటువంటి సందర్భంలో, మరి అన్నగారు లేనటువంటి సందర్భంలో రాజ్యానికి రాజు అవసరం, అది నువ్వే ఉండాలి అని చెప్పి నా వరములకు బదులుగా నాకు ఇచ్చినటువంటి వరంగా దశరథ మహారాజు యొక్క నిర్ణయం కూడా అదే. కావున ఇప్పుడు తండ్రి గతించాడనో, అన్నగారు రాజ్యాన్ని వదిలేసి వెళ్ళిపోయాడనో ఈ ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టి రాజనీతిని పాటించి సందర్భానుగుణంగా నీవు పట్టాభిషిక్తుడు కావాలి భరత అని కైకేయీదేవి చాలా యుక్తియుక్తంగా, అలాగే తాను చేసినటువంటి పనిని ఉన్నది ఉన్నట్లుగానే చెబుతూ ఆ పని నీకోసమే చేశాను, నేనేది చేసినా సరే నీకోసమే, నీ మంచి కోసమే, నీ ప్రేమతో, నీ మీద ప్రేమతోనే అని భరతునికి తాను చెప్పదలిచిన విషయాలన్నీ చాలా నేర్పరితనంగా చెప్పినది. మరి ఇదంతా వినటువంటి భరతుడు పితరం వృత్తం భ్రాతరౌ వివాసితౌ శ్రుత్వా, తండ్రి గతించాడు అని, భ్రాతరు అన్నదమ్ములైనటువంటి రాముడు అదేవిధంగా లక్ష్మణుడు కూడా వివాసితౌ అయోధ్యానగరాన్ని వీడి వనవాసానికి వెళ్ళారని, వనవాసానికి పంపించబడ్డారు అని విని దుఃఖ సంతప్త ఇదం వచనమబ్రవీతు, మరింత దుఃఖంతో కూడినవాడై కైకేయీదేవి ఎన్ని మాటలు చెప్పినా వాస్తవ స్థితి, రాముని యొక్క ఆ ధర్మపరమైనటువంటి ఆచరణ, దశరథుని యొక్క సత్య ప్రతిజ్ఞ ఇవన్నీ తెలిసినవాడు కావున కైకేయీదేవి ఎన్ని చెప్పినప్పటికీ కూడా వారి మీద ఉండేటటువంటి ప్రేమ ఏమాత్రమైనా తగ్గుతుందా? కావున ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మన సంప్రదాయం మీద, మన దేవుళ్ళ మీద, మన భగవంతుడి మీద మనం ఎవరినైతే ఆరాధిస్తామో వారి మీద ఇతరులు ఎన్నైనా చెప్పొచ్చుగాక, ఏ రకంగా అయినా చెప్పొచ్చుగాక, సానుకూలమైనటువంటి వాటిని ప్రతికూలంగాను, ప్రతికూలమైనటువంటి వాటిని సానుకూలంగా కూడా చెప్పవచ్చుగాక.
కానీ మన మొదటి నుంచి మనకు ఉన్నటువంటి ఆలోచన ఏదైతే ఉన్నదో, మనది ఏదైతే ఉన్నదో దానిని మాత్రం మనం అవలంబించాలి. కొన్ని సందర్భాల్లో చూస్తూ ఉంటాం, చలనచిత్రాల్లోనూ వాటిల్లో కూడా తల్లిదండ్రులు ఏదైనా ఆ పిల్లలను నిందించిన, అంటే పిల్లలను ఏదైనా మందలించినప్పుడు ఆ పక్కన ఉన్నటువంటి కొంతమంది స్నేహితులు, అంటే మంచి స్నేహితులు ఉంటారు, చెడు స్నేహితులు ఉంటారు. మంచి స్నేహితులేమో, ఒరే మీ అమ్మా నాన్న నీకోసం చెప్తుంది, నీ గురించే కదరా, నువ్వు ఈ విధంగా చదవటం లేదు కాబట్టి వాళ్ళు తిట్టారు, వాళ్ళు చెప్పిన మాట వింటే బాగుపడతావురా అని చెప్పి ఇలాగ ప్రోత్సహించేవారు కొంతమంది. అయితే మరికొంతమంది దుష్టులు ఉంటారు, వాళ్ళు చెబుతారు, మీ నాన్న మీ అమ్మ నిన్ను కన్నారు కానీ వాళ్లకు పెంచడం చేత కాదు, నీ మీద వారికి ప్రేమ లేదు అంటూ వీళ్ళని రెచ్చగొట్టి దుర్మార్గంలోకి మార్చడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ మనది అన్నది, మన సంప్రదాయం మన పూర్వం నుంచి వచ్చింది. కానీ మన తల్లిదండ్రులు కానీ వీరు ఏది చేసినా సరే మన మేలు కోసమే. వారు చెప్పేవి కొన్ని కఠినంగా ఉన్నప్పటికీ కూడా అవి హితాన్ని చేకూర్చుతాయి. గుర్తుపెట్టుకోవాలి, ప్రియముగా ఉన్నా లేకపోయినా హితాన్ని మాత్రం తప్పనిసరిగా చేకూర్చుతాయి. కావున మనకు ప్రియము కావాలా, హితము కావాలా అంటే హితమైనదే మనల్ని జీవితంలో పైకి తీసుకువస్తుంది. కావున దానినే గుర్తుంచుకోవాలి, దానినే స్థిరంగా ఉంచుకోవాలి. మరి ఇక్కడ కైకేయీదేవి భరతుడికి ఎన్ని చెప్పినప్పటికీ కూడా, ప్రియమైనటువంటి వాక్యాలు ఎన్ని చెప్పినప్పటికీ కూడా హితకరమైనటువంటిది, వాస్తవమైనటువంటిది అయిన దశరథుని యొక్క తత్వాన్ని, అలాగే రామచంద్రుని యొక్క తత్వాన్ని తెలుసుకున్నటువంటి వాడు కావున భరతుడు వారి మీద ఏమాత్రమో వ్యతిరేక భావనను తెచ్చుకోలేదు. వారి మీద ఉన్నటువంటి అభిమానాన్ని మరింతగా పెంచుకుంటూ ఉన్నాడు. ఇది ఉండవలసినటువంటి లక్షణం. మరి ఇక్కడ భరతుడు కూడా అలాగే అంటూ ఉన్నాడు, దుఃఖంతో ఈ విధంగా మాట్లాడుతూ, కిన్ను కార్యం హతస్యేహ మమ రాజ్యేన శోచతః విహీనస్యాధ పిత్రాచ భ్రాత్రా పితృసమేనచ. అమ్మా కైకేయీదేవి తల్లి, ఏం చెబుతున్నావు నీవు? ఏంటి ఈ రాజ్యాన్ని పరిపాలించుకోమనా? ఎవరున్నారని ఈ రాజ్యాన్ని పరిపాలించుకోవాలి? ఎవరైనా ఆత్మీయులు కానీ లేకపోతే ఉద్ధరించేవారు కానీ ఉన్నట్లయితే ఈ రాజ్యంలో ఉండి రాజ్యాన్ని పరిపాలించుకోవచ్చు. కానీ పిత్రావిహీనస్య, నేనేదైనా కనుక ఘనకార్యం సాధించినట్లయితే అది తానే సాధించినట్లుగా పొంగిపోయేటటువంటి వాడైన, తాదాత్మ్యంతో కుమారుడి యొక్క విజయాన్ని తన విజయంగా భావించినటువంటి వాడైన తండ్రి ఉన్నాడా? లేడు కదా. నీ వల్ల ఆ తండ్రి గతించేశాడు. అథ పితృసమేన భ్రాత్రా విహీనస్య, పోనీ తండ్రి గతించినప్పటికీ కూడా తండ్రి తర్వాత తండ్రి అంతటి వాడు, తండ్రితో సమానమైనటువంటి వాడు నా పెద్ద అన్నగారు కదా. మరి అటువంటి అన్నగారైన రామచంద్రమూర్తి ఇక్కడ నుంచి విడిచి వనవాసానికి వెళ్ళిపోయాడు. అది కూడా నీ పుణ్యమే, నీ వలనే వనవాసానికి వెళ్ళిపోయాడు. ఇలాగా నేను ఏది చేసిన, అంటే నేను చేసినటువంటి ఘనకార్యములను మెచ్చుకునేవాడు, నేను ఏదైనా మార్గం తప్పుతూ ఉంటే నన్ను మార్గంలో ఉంచేటటువంటి వారు అయినా, నన్ను బోధించి నా విజయములను ఆస్వాదించేటటువంటి వారైనా, తాదాత్మ్యాన్ని చెందేవారైనా, ప్రేమాభిమానాలు కలిగిన నా తండ్రి అన్నగారు ఇరువురు కూడా లేకుండా, విహీనస్య శోచతః, వారు లేకుండా బాధపడుతూ ఏడుస్తూ కూర్చుని, హతస్య, భాగ్యమంతా కూడా కోల్పోయి సర్వస్వాన్ని కోల్పోయినటువంటి మమ, నాకు ఇక రాజ్యేన కార్యం కిన్ను, ఇక ఈ రాజ్యాన్ని పొంది మాత్రం ప్రయోజనమేమున్నది? స్వయం తీర్ణ పరాం స్థారయతి అని అంటారు. అంటే తనకు తాను ఆత్మవిశ్వాసంగా ఉండి తనను తాను ఉద్ధరించుకోగలిగినటువంటి వాడు ఇతరులను కూడా ఉద్ధరించగలుగుతాడు, ఇతరులకు సహాయం చేయగలుగుతాడు, ఇతరులకు ఏమైనా చెప్పగలుగుతాడు. అలా కాకుండా తానే సరైనటువంటి మార్గంలో లేకుండా తనకే ఆత్మవిశ్వాసం లేనప్పుడు ఇతరులకు ఏమని చెప్పగలుగుతాడు? ఇతరులు ఏమని పాలించగలుగుతాడు? ఇతరులు ఇతడి మాట ఏం పట్టించుకుంటారు? ఇక్కడ భరతుని యొక్క అభిప్రాయం కూడా అదే. నేనే సవ్యంగా లేను, నా మూలంగా ధర్మాత్ముడైనటువంటి నా తండ్రి అదే విధంగా సకల గుణాభిరాముడైనటువంటి మా అన్న రామచంద్రుడు కూడా వనవాసానికి వెళ్ళారు. దానికి పరోక్షంగా నేనే కారణమై ఉండగా ఈ ఘోరమైనటువంటి పాపానికి కారణమైనటువంటి నేను ఇక ఈ రాజ్యాన్ని పరిపాలించాలా? పోనీ ఎంత ఘోరమైన పాపం చేసినప్పటికీ కూడా నేను చేసినటువంటిదే సరైనటువంటిది అనే దురభిమానమా లేనటువంటి వాడు
భరతుడు. ఆ విధంగా ఆత్మన్యూనత భావన ఉన్నవాడు ఇప్పుడు. కావున ఈ విధంగా నన్ను నేనే ఉద్ధరించుకోలేనటువంటి నేను, అన్నీ కోల్పోయినటువంటి నేను ఈ రాజ్యానికి రాజునై ఏం వెలగబెట్టగలుగుతాను, ఏం పరిపాలించగలుగుతాను, ఎవరు మాత్రం నన్ను కీర్తిస్తారు, కావున ఈ రాజ్యం నాకు అవసరం లేదు అన్నట్లుగా ఇలా మాట్లాడుతూ దుఃఖేమే దుఃఖమకరోత్ వ్రణే క్షారమివా దధా రాజానం ప్రేతభావస్థం కృత్వా రామంచ తాపసం. దుఃఖేమే దుఃఖమకరో అంటే తండ్రి గతించాడు అంటే పితృవియోగం అనేదే ఎంతో దుఃఖకరమైనటువంటిది. అయితే అంతటి గాయం మీద ఏదో పుండు మీద కారం చల్లినట్లుగా, గోటి చుట్టు మీద రోకలి పోటు వేసినట్లుగా, అలాగా ఆ పుండు మీదే మరలా ఇలా చేసినట్లుగా మరి తండ్రి గతించినటువంటి నాకు అలాగా అన్నగారిని కూడా దూరం చేసి మరింత ఘోరమైనటువంటి బాధను కలిగించావు అంటూ రాజానం ప్రేతభావస్థం, రాజునేమో పరలోకానికి పంపించేసి మరణం కలిగించి రాజుకి రామంచ తాపసంచ కృత్వ, రాముడినేమో అడవిలో తిరిగేటటువంటి తాపసునిగా చేసి అంటే వనవాసానికి పంపించి వ్రణే క్షారం ఆదధాహ. మరి వ్రణము అంటే గాయము, పుండు మీదే మరలా కారం చల్లినట్లుగా నీవు మరింతగా బాధపడుతూ ఉన్నావు. అంటే గాయం తగిలినప్పుడు ఎంతటి బాధ అయితే కలుగుతుందో ఆ గాయం మీద మరింత కనుక కారం చల్లినట్లయితే దానికి మించినటువంటి బాధ కలుగుతూ ఉంటుంది. అంటే దెబ్బ తగిలినప్పుడు తగిలినటువంటి బాధ కంటే కూడా ఈ బాధ మరింత ఎక్కువగా ఉంటుంది. తండ్రి గతించాడు అని నేను బాధపడుతూ ఉంటే అంతకు మించి బాధ కలిగించేటటువంటి ఈ విధంగా అన్నగారిని కూడా దూరం చేసేశావు. మే దుఃఖే దుఃఖమకరో, దుఃఖంలో ఓదార్చవలసినటువంటి తల్లివైన నీవు మరలా నాకు మరింత దుఃఖాన్నే కలుగజేశావు. ఏమిటమ్మా ఇది, నాకు మంచి చెయ్యాలి అని నువ్వు అనుకుంటూ పండితమానిని ఏదో తెలివిగా చేస్తున్నాను అని చెప్పి అనుకుంటూ నాకు ద్రోహం చేశావు. నువ్వు నా కలిగేటటువంటి దుఃఖాన్ని మరింతగా పెంచావు. ఎలాగో తెలుసా, కేవలం నాకు ద్రోహం చేసి నాకు ఈ విధంగా బాధ కలిగించడమే కాదు, కులస్యత్వం అభావాయ కాళరాత్రిరివాగత అంగారము పగూహ్యస్మ పితామే నావబుద్ధవాన్. పాపం నా తండ్రి గారు నీ దుస్వభావం తెలియక నిన్ను అమితంగా ప్రేమించారు, నిన్నే నీకు అమితంగా చేరువయ్యారు. నిన్ను పట్టుకుని వేళ్లాడాడు ఆయన. కానీ కొరివితో తలగోక్కున్నట్లుగా, పక్కలో బల్లెం పెట్టుకోబడుకున్నట్లుగా ఆయన నీతో కాపురం చేశాడు, నిన్ను ఆదరించాడు. ఆ మాట ఏంటూ త్వం కులస్య అభావాయ కాళరాత్రివా, నీవు ఈ వంశాన్నే నాశనం చేయటానికి అవతరించినటువంటి దానివిలా ఉన్నావు. ఈ వంశాన్నే నాశనం చేయడానికి దశరథ మహారాజుని వివాహం ఆడినట్లున్నావు. ఇక్కడ కాళరాత్రి అని అంటారు. కాళరాత్రి అంటే కాళశబ్దానికి ప్రళయము అని అర్థం ఉన్నది. ఆ ప్రళయం పూట మొత్తం అంతా కూడా చిమ్మ చీకటి కమ్మివేసి మొత్తం జలంతో నిండిపోతుంది. ఎక్కడా ఏమీ కనబడదు, అంతా అంధకారము, ఎక్కడ ఎవరు కూడా ఉండేటటువంటి అవకాశం లేదనమాట. అంటే సర్వము కూడా సమస్తము కూడా ఆ ప్రళయంలో లీనమైపోతుంది. అటువంటి రాత్రిని కాళరాత్రి అని అంటారు. అలాగ కాళరాత్రి ప్రళయకాలంలో వచ్చేటటువంటి రాత్రుల సర్వసంహార శక్తి కలిగినటువంటి రాత్రిలాగా ఆగత ఈ ఇక్ష్వాకు వంశానికి కోడలు అయ్యావు. ఇది ఎందుకు అయ్యావు? ఈ ఇక్ష్వాకు వంశాన్ని నశింపజేయడానికే, ఆ వంశానికి కళంకం తీసుకురావడానికే నీవు ఈ వంశంలో అడుగు పెట్టావు. ఈ విషయం తెలియనటువంటి మా తండ్రి గారు, నీవు కాళరాత్రివి, కనిపించేంతటి మంచిదానివి కాదు, విషకుంభ పయోముఖమైనటువంటి విషకుంభానివి అని చెప్పి అన్నారు. అందుకనే నహి విశ్వాసయేత్ పురుషం విషకుంభం పయోముఖం అని చెబుతూ పెదవులతోటి మెత్తగా మృదువుగా మధురంగా మాట్లాడుతూ మనస్సులో మాత్రం ఎంతో విషం పెట్టుకుని ఉండేటటువంటి వారు వాళ్ళ యొక్క పెదవుల చివర నుంచి వచ్చే మధురమైనటువంటి మాటలకు లోబడినట్లయితే
అలా లోబరుచుకున్న తర్వాత వారి మనసులో ఉన్నటువంటి విషాన్ని బయటకు కక్కి నశింపజేస్తారు. అలాగ నిన్ను నీ మాటలను, నీ చిన్నెలను వన్నెలను నిన్ను చూచి మంచిదాని అనుకుని నిన్ను చేరదీశారు. నీ మీదే ప్రాణాలు పెట్టుకుని ఆయన నిన్ను పట్టపు రాణిలాగా చూసుకున్నారు. కానీ నీవు మే పితా అంగారంభపగుహ్య, మా తండ్రి గారు అగ్నిని చూచి, అబ్బా అగ్ని చూడటానికి ఎంతో ప్రకాశంగా ఉంది, వెలుగునిస్తున్నది, చూడటానికి బాగున్నది కదా అని చెప్పి అగ్నిని కౌగలించుకుంటే ఏమవుతుంది? శరీరం నిలువునా కూడా దహించుకుపోతుంది. అందుకనే అంటారు, మన పెద్దలు కూడా చెబుతూ ఉంటారు, అంటి అంటకున్న చలి కాగవచ్చు, అంటుకున్న తనువు కాలవచ్చు అని అంటారు. కొందరి విషయంలో, కొంతమంది విషయంలో, కొన్ని విషయాల్లో అంటి అంటకుండా ఉంటేనే అది క్షేమంగా మనం ఉండగలుగుతాం. అలా కాకుండా ఎక్కువగా కనుక పూసుకున్నట్లయితే తనువు కాలవచ్చు, నిలువునా కూడా దహించి వేస్తారు. కావున కొన్ని విషయాల్లోనూ, కొంతమంది విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే నిలువున దహించేటటువంటి ప్రమాదం ఉన్నది. అదే ఇక్కడ భరతుడు చెబుతూ ఉన్నాడు, నువ్వేదో ప్రకాశవంతంగా, తేజోవంతంగా, అందంగా, చక్కగా, మధురంగా మాట్లాడుతున్నావు కదా అని చెప్పి నువ్వు మంచిదానివనే భావనతోటి మా నాన్నగారు ఏం చేశారు? అగ్నిని కౌగలించుకున్నట్లుగా నీతో పాటు ఉన్నారు. తద్వారా ఆయనే నిలువున దహించుకుపోయాడు. ఆయన నిలువున దహించేశావు నువ్వు. మే పిత అంగారం ఉపగూహ్య, మా తండ్రి అగ్నిని కౌగలించుకున్నట్లుగా నావబుద్ధవాన్ స్మ, నీ గురించి పూర్తిగా తెలుసుకోలేక నిన్ను చేరదీసి నిన్ను దగ్గర తీసుకుని ఆయనే నశించిపోయారు నీ వలన. మరి అటువంటి దానివి నీవు అని అన్నారు. దీపం వెలుగునిస్తుంది కదా అని చెప్పి ముద్దు పెడితే మూతి కాలుతుంది. కావున ఎంత వెలుగునిచ్చేదైనా, ఎంత ఇదున్నా సరే కొంతవరకు మనం పాటించవలసినటువంటి వాటిని, కొన్ని నియమములు పాటించి తీరాలి అనేది దీని ద్వారా తెలుస్తుందన్నమాట. ఇంకా అంటున్నాడు, మృత్యుమాపాదితో రాజా త్వయా మే పాపదర్శిని సుఖం పరిహృతం మోహాత్ కులేస్మిన్ కులపాంసని. అంటే మా తండ్రి నీకు ఎంత స్వేచ్ఛ ఇవ్వాలో అంతకు మించినటువంటి స్వేచ్ఛ, నీకు ఎటువంటి వరములు ఇవ్వాలో అంతకు మించినటువంటి వరములను, నీ మాట ఎంతవరకు వినాలో అంతకు మించి ఎక్కువగా విని నీకు బానిస అయిపోయి ఈ విధంగా ఆయన గతించేశాడు అని చెప్పి అంటూ, పాపదర్శిని, పాపపు ఆలోచన కలిగినటువంటి దానా, త్వయా రాజా మే పిత మృత్యుమాపాదిత, ఆయన మరణించలేదు, నువ్వే ఆయనను చంపేశావు, నీ వలనే ఆయన మరణాన్ని పొందాడు. కులపాంసని, కులమును చెడగొట్టడానికి, ఈ వంశాన్ని నాశనం చేయడానికి నీవు వచ్చావు. మోహాత్ అస్మిన్ కులే సుఖం పరిహృతం, నువ్వు రాజ్యకాంక్షతోటి, అధికార మోహంతో నీవు ఈ వంశాన్ని, ఈ రాజ్యాన్ని కూడా నాశనం చేస్తున్నావు. ఈ వంశంలో ఇంతవరకు ఉన్నటువంటి కీర్తి ప్రతిష్టలు, సుఖము, ఆనందము ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా తుడిచిపెట్టేస్తూ ఉన్నావు అని చెప్పి ఇలాగా భరతుడు కైకేయీదేవిని ఇలా కోపంతో అంటూ ఉన్నాడు. వెంటనే మనకు అనిపించవచ్చు, ఏమండి ఎంత అయినప్పటికీ, ఎంత చెడ్డప్పటికీ కూడా కైకేయీదేవి భరతునికి తల్లి అవుతుంది, మరి అటువంటి తల్లిని ఇలా నిందించవచ్చునా అని అంటే దానికి మనకు స్మృతుల్లో తెలియజేస్తున్నారు. ఆచార్యశ్చ పితాచైవ మాతా భ్రాతాచ పూర్వజ నార్తే నావమంతవ్యా అని అంటూ గురువుని, తండ్రిని, తల్లిని, పెద్ద అన్నగారిని, వీరిని ఎంత బాధ కలిగినప్పటికీ కూడా వీరిని నిందించకూడదు అని స్మృతి ఉన్నది కదా అని అంటే, వీరికి బాధ కలిగించడం అంటే వ్యక్తిగతమైనటువంటి బాధ కలిగిస్తే అప్పుడు నిందించకూడదు అనే మాట వాస్తవం. అంటే ఏదో అన్నగారో, తల్లో, తండ్రో, గురువో ఓ మాట అన్నారనుకోండి, ఈ మనస్సు చాలా బాధపడుతుంది. అలా బాధపడ్డప్పటికీ కూడా తల్లి, తండ్రి, గురువు, అదేవిధంగా అన్నగారు వారిని దూషించకూడదు అనే మాట వాస్తవం. కానీ ఇక్కడ భరతుని యొక్క బాధ కేవలం వ్యక్తిగతమైనటువంటి బాధ కాదు, తనకేదో బాధ కలిగింది అని కాదు,
రాజ్యంలో ఉన్నటువంటి అందరినీ కూడా కైకేయీదేవి నాశనం చేసిందని, రాజ్యంలో ఉన్నటువంటి అందరికీ కూడా దుఃఖాన్ని కలగజేసింది అని చెప్పి కేవలం వ్యక్తిగతమైనటువంటి దుఃఖమైనట్లయితే కనుక దూషించడం తప్పే కానీ ఇది వ్యక్తిగతమైనటువంటి దుఃఖము కాదు, వ్యవస్థాగతమైనటువంటి దేశానికి సంబంధించినటువంటి అందరి యొక్క దుఃఖము కావున అందరినీ కూడా ఇంతమందిని ఈ విధంగా దుఃఖపెట్టినటువంటి ఇంత ఘోరమైనటువంటి పని చేసినటువంటి కైకేయిని నిందించడం అనేది తప్పు కాదు అని కూడా మనకు స్మృతులు తెలియజేస్తూ ఉన్నాయన్నమాట. అందుకనే ఇవన్నీ తెలిసినవాడు కావుననే మరి కైకేయి దేవిని ఈ విధంగా అంటూ ఉన్నాడు. అందులోనూ కూడా ఇంకో విషయం మనకు స్మృతుల్లోనే తెలియజేశారు. ఈ విధంగా దేశానికి ద్రోహం చేసిన, రాజుకు ద్రోహం చేసిన వారిని దండించవచ్చును అని కూడా మనకు, అంటే స్త్రీలైనా సరే పురుషులైనా సరే వారిని దండించవచ్చును అని చెప్పి స్మృతి అదేవిధంగా రాజనీతి తెలియజేస్తున్నది. అయినప్పటికీ కూడా దండించకుండా కేవలము వాచ అంటే మాటలతో మాత్రమే మాట అని ఊరుకుంటున్నాడు తప్ప భరతుడు ఆమెను దండించటం లేదు. కావున భరతుని యొక్క వివేకము ఏమాత్రము కోల్పోలేదు. ఆయన ధర్మం తెలిసినటువంటి వాడు అయినప్పటికీ కూడా ఎక్కువగా దండించవలసినటువంటి ఆమెను అలా దండించకుండా కేవలము నోటి మాటతోటే ఇలాగా నిందిస్తూ ఉన్నాడు. కావున ఇందులో దోషమేమీ లేదు అని చెప్పి మనకు స్మృతులు కూడా తెలియజేస్తున్నాయి. ఇంకా అంటున్నాడు, త్వాం ప్రాప్య హి పితామేద్య సత్యసంధో మహాయశాః తీవ్ర దుఃఖాభిసంతప్త వృత్తో దశరథో నృపః. ఎందుకు అంటే ఎందుకింతగా భరతుడు బాధపడుతూ కైకేయీదేవిని నిందిస్తున్నాడు, కైకేయీదేవిని అంటున్నాడు అంటే సత్యసంధ, సత్యము నిజము కొరకు ఇచ్చినటువంటి మాట నిలుపుకోవటం కోసం ప్రాణములైనా సరే సమర్పించేవాడు, ఆడిన మాట తప్పనటువంటి వాడు. మహాయశాః మే పితా దశరథః, గొప్ప కీర్తివంతుడైన దేవతలకు కూడా సహాయం చేసినంతటి వాడు అయినటువంటి అలా కీర్తిని గడించిన వాడైన మా తండ్రి దశరథ మహారాజు త్వాం ప్రాప్య అద్య తీవ్ర దుఃఖం అభిసంతప్త, నిన్ను పొంది అంటే నిన్ను భార్యగా చేసుకోవడం ద్వారా తీవ్రమైనటువంటి దుఃఖము చేత పీడించబడి తీవ్రమైనటువంటి ఆ దుఃఖ తాపములోనే దహించుకుపోతున్నాడు. వృత్త గతించేశాడు. ఇదంతా కూడా ఆయన నిన్ను మంచిదానిగా భావించి నిన్ను చేసుకోవటం ద్వారా, నీకు ఆశ్రయం ఇవ్వటం ద్వారా ఈ విధంగా కలిగింది. అది నీ గురించి తెలియక తండ్రి ఈ విధంగా నష్టపోయాడు అని అంటూ, వినాశతో మహారాజః పితామే ధర్మవత్సలః కస్మాత్ ప్రవ్రాజితో రామః కస్మాదేవ వనం గతః. వినాశితో మహారాజః అని అంటూ, ధర్మవత్సలః మే పితా రాజా కస్మాత్ వినాశితః. అసలు ఎందుకమ్మా నువ్వు ఈ విధంగా చేశావు? ఎవరైనా సరే కూర్చున్నటువంటి కొమ్మను నరుక్కుంటారా? నీడనిచ్చినటువంటి చెట్టుని మొదలకు నరికేస్తారా? పండ్లనిచ్చేటటువంటి చెట్టుని పోగొట్టుకుంటారా? మరి నీకు ఇంతటి తనకు ఎంతమంది భార్యలు ఉన్నప్పటికీ కూడా నీకు సమున్నతమైనటువంటి స్థానాన్ని గౌరవాన్ని ఇచ్చినటువంటి వాడు దశరథ మహారాజు ఎవరి మాట వింటాడయ్యా అంటే కైకేయి మాట వింటాడు. కైకేయి విధేయుడు అని చెప్పి ఆయనకు పేరు కూడా వచ్చింది. అటువంటి నీ మాట వినే నీవాడు అయినటువంటి నీ దశరథ మహారాజుని ఎందుకని నువ్వు ఈ విధంగా మరణించే విధంగా చేసావు? ఎందుకని చంపుకున్నావు? నాశనం చేశావు. రామ కస్మాత్ ప్రవ్రాజిత, నీ బిడ్డగా భావించినటువంటి వాడు మయా పుత్రవచీచయా అని చెప్పి రాముడు కూడా అంటాడు. కైకేయి అంటే రాముడు కౌసల్యాదేవికి జన్మించినప్పటికీ కూడా రాముడిని ఎంతో అల్లారుముద్దుగా పెంచినటువంటిది కైకేయి. తనకే బిడ్డ కలిగినట్టుగా కైకేయి భావించిందట రాముడిని చూచి. మరి అలాగా నీ బిడ్డగా ఉంటూ నీ మాట వినేవాడు, నీకు విధేయుడైనటువంటి వాడు ఆయన రామచంద్రమూర్తి. అంటే భరతుడు రాజైతే నేను రాజమాతనవుతాను అని చెప్పి అనుకున్నావేమో, రాముడు రాజైతే కూడా నువ్వు రాజమాతవే అవుతావు. ఎందుకంటే రాముడు కూడా నిన్నంతగా గౌరవిస్తాడు. కావున మరి నీ మాట వినేటటువంటి భర్త, నీ మాట వినేటటువంటి బిడ్డ అయిన రామచంద్రమూర్తి వీరిని కస్మాత్ ఎందువలన, ఏ కారణంతో, ఒక్క ప్రయోజనం చెప్పు నాకు.
ఏ కారణంతో వారిని వెళ్ళగొట్టావు? తండ్రినేమో ఈ లోకము నుండి, అన్నగారినేమో ఈ దేశము నుండి ఎందుకు వెళ్ళగొట్టావు? దానికి సరైనటువంటి కారణం ఏమున్నది చెప్పు. కూర్చున్నటువంటి కొమ్మనే నరుక్కునే దానిలాగా, పండ్లనిచ్చేటటువంటి చెట్టును నరికేదానిలాగా నీవు ఆ విధంగా చేశావు. ఇది ఏం వివేకవంతమైనటువంటి పని అని అంటూ, కౌసల్యాచ సుమిత్రాచ పుత్రశోకాభిపీడితే దుష్కరం యది జీవేతాం ప్రాప్యత్వాం జననీం మమ. ఇంకా దశరథుడు గతించిన తర్వాత, రామలక్ష్మణులు సీతాదేవి వనానికి వెళ్ళిపోయిన తర్వాత, కౌసల్యాచ సుమిత్రాచ, రాముని తల్లి అయినటువంటి కౌసల్యాదేవి, లక్ష్మణుని తల్లి అయినటువంటి సుమిత్రాదేవి, వీరిరువురు కూడా పుత్రశోకాభిపీడితే, తమ పుత్రులు దూరం అవ్వటం ద్వారా శోకిస్తూ, అంటే ఒక పక్క భర్త దూరం అయ్యాడు, మరి ఒక పక్క పుత్రులు కూడా దూరం అవటంతో ఇరువురు దూరం అయ్యారని చెప్పి శోకిస్తూ, మమ జననీం త్వాం ప్రాప్య, వారిరువురికి ద్రోహం చేసి సింహాసనం మీద కనుక నేను కూర్చుంటే నా తల్లిగా ఉన్నటువంటి నీ సమీపంలో, నీకు దగ్గరగా, నీ సాహచర్యంలో జీవేతాం యది, ఒకవేళ వాళ్ళు జీవించవలసి కనుక వచ్చినట్లయితే దుష్కరం, అది చాలా దుస్సహంగాను చాలా ఇబ్బందికరంగాను ఉంటుంది. వాళ్ళు ఆ విధంగా జీవించలేదు. ఇది జీవేతాం దుష్కరం జీవేతాం, ఒకవేళ జీవించవలసి వస్తే వాళ్ళు దుష్కరంగా దుర్భరంగా జీవిస్తారు తప్ప ఇక్కడ వాళ్ళు సుఖంగా జీవించలేరు. అంటే ఎవరి వలన అయితే ద్రోహం జరిగిందో, ఎవరి వలన అయితే చేయకూడనటువంటి పాపం చేయబడిందో అటువంటి వారినే ఆశ్రయించి ఉండటం అనేది ఎంత దుర్భరము. మనస్సు ఎంత చంపుకుంటే అక్కడ ఉండగలుగుతారు. అలా తల్లులు కౌసల్యాదేవి సుమిత్రాదేవి కూడా అంటే నీ నీడలో ఈ రాజ్యంలో వాళ్ళు జీవించగలరా? ఒకవేళ తప్పక జీవించినప్పటికీ కూడా ఎంత దుర్భరంగా జీవిస్తారు, వారి జీవితం ఎంత బాధగా ఉంటుంది వారి మనస్సుకి అని అంటూ, ననుత్వార్యోపి ధర్మాత్మా త్వయి వృత్తిమనుత్తమాం వర్తతే గురువృత్తిజ్ఞ యథా మాతరి వర్తతే. అదేంటమ్మా, నువ్వు నా కుమారుడు అయినటువంటి నీకు మేలు జరగాలి అని చెప్పి నేను ఇదంతా కూడా చేశాను అని అంటున్నావు. ఏ రామచంద్రమూర్తి నీ కుమారుడు కాదా? పోనీ అలా ఎప్పుడైనా రాముడు వ్యవహరించాడా? లేదే. ధర్మాత్మ, ధర్మబుద్ధి కలిగినటువంటి వాడు. గురువృత్తిజ్ఞ, గురువులను అంటే పెద్దలను సేవించడం తెలిసినటువంటి వాడు అయిన ఆర్య అపి, పూజ్యుడైనటువంటి నా అన్నగారు రామచంద్రమూర్తి కూడా యథా మాతరి వర్తతే, తల్లి విషయంలో ఎంతటి గౌరవంగా ఎంతటి ప్రేమతో ఆదరణతో ఉన్నాడో తథా త్వయి, నీ విషయంలో కూడా అనుత్తమాం, చాలా ఉత్తమంగా వృత్తిం వర్తతే, వ్యవహరిస్తూ ఉండేవాడు. ఇక్కడ అనుత్తమం అంటే ఉత్తమము కానిది అని అర్థం కాదు, అంతకు మించి ఉత్తమమైనటువంటిది లేదు అంటే అదే ఉన్నతమైనటువంటి స్థానము అని అర్థం. అంటే కైకేయి దగ్గర రాముడు వ్యవహరించినటువంటి తీరు, ఆ ఆదరణ అభిమానములు అవన్నీ కూడా అవి అంతకు మించి ఇంకెక్కడా లేవన్నమాట. అంత గొప్పగా నీ దగ్గర ఆదరాభిమానములతో గౌరవంతో వ్యవహరించాడే. తన తల్లి వద్ద ఏ విధంగా ఉన్నాడో అదేవిధంగా నీ వద్ద కూడా ప్రేమాభిమానాలు చూపించినటువంటి రాముడినా నీవు వేరుగా చూచింది, భేదభావంతో చూచి రాముడు రాజ్యాన్ని పొందడము, భరతుడి రాజ్యాన్ని పొందడము అని చెప్పి ఈ విధమైనటువంటి భేదభావన చూపించింది రాముడి విషయంలోనా? ఇంకా నాకంటే రాముడు రాజైతేనే నీవు ఇంకా ఆనందిస్తావని అనుకున్నాను, కానీ అటువంటి రాముడికా నీవు ద్రోహం చేసింది? నిన్ను అభిమానించినటువంటి వారికే నువ్వు ద్రోహం చేశావు అంటే పుత్రఘాతిని అని అంటారు. అంటే పాము తన సంతానాన్నే అది తినేస్తూ ఉంటుంది, పుత్రాదిని సర్పిణి అని చెప్పి. అందుకని అలాగా నీ బిడ్డ అయినటువంటి నీ రామచంద్రుణ్ణే నీవు ఈ విధంగా ఆయనకి ద్రోహం చేసి వనవాసానికి పంపించేశావు. రాముడిలో ఏ దోషము లేదు. ఎందుకంటే నీకు ఈ బుద్ధి కలగడానికి వేరే కారణం ఏదైనా ఉండవచ్చు తప్ప రాముని ప్రవర్తన మాత్రము కౌసల్యాదేవి యందు ఎంత గొప్పగా ఉన్నదో నీ యందు కూడా అంతే ఆదరంగా అంతే గొప్పగా ఉన్నది. అటువంటి రాముణ్ణి కోల్పోయాము అంటే అది నీ దురదృష్టము అని చెప్పి
కైకేయీదేవిని అంటూ తథా జ్యేష్ఠా హిమే మాత కౌసల్యా దీర్ఘదర్శిని త్వయి ధర్మం సమాస్థాయ భగిన్యామివ వర్తతే. అలాగే కౌసల్యాదేవి కూడా నీతో ఎంతో గొప్పగా ఆదరంగా ఉండేది. సహజంగా తోడికోడళ్ళు సవతులు అని అంటే కనుక ఆ సవతుల మధ్య పోరు పాము పగలాంటిది అని చెప్పి అంటూ ఉంటారు. కానీ కౌసల్యాదేవి పెద్దది, అదేవిధంగా దీర్ఘదర్శిని, ఆలోచన కలిగింది, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఉండేది. కావున ఆమె నీతో కూడా చాలా చక్కగా ఆదరంగా వ్యవహరించింది. సొంత చెల్లెలను చూసుకున్నట్టుగా చూసుకున్నది అని అన్నారు. ఎందుకంటే సహజంగా అమ్మో రాముడు నా బిడ్డ, ఇంత గొప్పవాడు, నువ్వు దగ్గరికి తీసుకెళ్ళిపోతే అలాగా, నా దగ్గరే పడుకోవాలి, నేనే ఆటించాలి అని ఎప్పుడూ కూడా కౌసల్యాదేవి భేదం చూపించలేదు. చిన్నది కదా, అలా నాకంటే చిన్నది, అదేవిధంగా నా బిడ్డ మీద ఇంత ప్రేమ చూపిస్తున్నది అని చెప్పి కైకేయీదేవి యందు కూడా అనుకూలమైనటువంటి భావనతోటే ఉంది తప్ప కౌసల్యాదేవి ఎప్పుడూ కూడా అసూయను పొందలేదు, మాత్సర్యాన్ని చూపించలేదు. ఆ మాటే ఇక్కడ భరతుడు అంటున్నాడు. తథా అదేవిధంగా మే జ్యేష్ఠమాత కౌసల్య, నా పెద్ద తల్లి అయినటువంటి కౌసల్యాదేవి కూడా దీర్ఘదర్శిని, దూరదృష్టి కలిగినటువంటిది. అందుకే అంటారు దూరానర్థస్య సందర్శి దీర్ఘదృష్టి ప్రకీర్త్యతే అని చెప్పి తరువాత రాబోయేటువంటి అనర్థాన్ని కూడా ఊహించగలిగినటువంటి వారు, తరువాత రాబోయేటువంటి అనర్థాన్ని కూడా చూడగలిగినటువంటి వారిని దీర్ఘదృష్టి అని అంటారు. కావున భవిష్యత్తులో రాబోయే అనర్థాన్ని చూచి ఆ అనర్థం రాకుండా ఇప్పుడు ఏ విధంగా వ్యవహరించాలో అలా వ్యవహరించడమే కుశాగ్ర బుద్ధి, దీర్ఘదృష్టి కలిగినటువంటి వారి యొక్క వ్యవహారం. కావున కౌసల్యాదేవి అటువంటి భేదభావనలు భవిష్యత్తులో కూడా రాకూడదు అనే ఉద్దేశ్యంతో మొదటి నుంచి కూడా సవతులైనప్పటికీ సుమిత్రతోటి, కైకేయితోటి, వీరితోటి చాలా సఖ్యభావనతో, స్నేహభావనతో ఉండేదన్నమాట. మరి అలాగా దూరదృష్టితోటి మీ అందరితో, మీదంటే ప్రత్యేకంగా కైకేయితోటి స్నేహభావనతో ఉండేది. ధర్మమాస్థాయ త్వయి భగిన్యాం వర్తతేహి, తన ధర్మాన్ని తప్పకుండా, అదేవిధంగా తన వలన లేకపోతే తన మానసికమైనటువంటి తన ప్రవర్తన వలన కానీ ఎవరి మనస్సును నొప్పించకుండా, భేదభావన రాకుండా ఉండే విధంగా ధర్మాన్ని పాటిస్తూ త్వయి భగిన్యాం ఇవ వర్తతే, నీ విషయంలో, సొంత సోదరి విషయంలో ఏ విధమైన ప్రేమ చూపిస్తారో అంటే వారేదైనా ఒక మాట అన్నప్పటికీ కూడా నా చెల్లెలే కదా పర్వాలేదు అని, వారేదైనా కాస్త అతిక్రమించి ప్రవర్తించినప్పటికీ చిన్నది పాపం తెలియకేదో చేసింది అని ఏ విధంగా అయితే పెద్దవాళ్ళకి తన తమ్ముళ్ళ మీద, తన చెల్లెల మీద ఏ విధమైనటువంటి ఆ ప్రేమాభిమానాలు ఉంటాయో ఆ విధమైనటువంటి ప్రేమాభిమానములను కౌసల్యాదేవి నీ విషయంలో చూపించింది. అటువంటి కౌసల్యాదేవికే గర్భశోకాన్ని కలిగిస్తావా నీవు, ఎంతటి దుర్మార్గులారివి అని అంటూ తస్యా పుత్రం కృతాత్మానం చీరవల్కలవాససం ప్రస్థాప్య వనవాసాయ కథం పాపేన శోచసి. ఎవరికైనా సరే మన ఆత్మీయులకు, తమ ఆత్మీయులకు ఏదైనా బాధ కలిగింది అంటే ఆ దుఃఖము తమదిగా భావించి బాధపడుతూ ఉంటారు. దీన్ని పరదుఃఖ అసహిష్ణుత్వం అని అంటారంటే ఇతరుల యొక్క దుఃఖాన్ని కూడా చూడలేక వారికి కలిగిన దుఃఖం తమకే కలిగినట్లుగా బాధపడుతూ ఉంటారు ఆత్మీయుల విషయంలో. మరి కౌసల్యాదేవి నీ మీద చూపించినటువంటి ప్రేమకు, ఆమెకు ఏదైనా చిన్న బాధ కలిగినా సరే ఆ బాధకు నువ్వు ఎక్కువగా బాధపడాలి, ఆ బాధ నీకే కలిగినట్లుగా నీవు విలవిలలాడిపోవాలి. అటువంటి నీవు ఆమెకు నువ్వే స్వయంగా బాధను కలుగజేశావు, అది కూడా తీరనటువంటి శోకాన్ని కలుగజేశావు అంటూ పాపాత్మురాలావు కైకేయి తల్లి, కృతాత్మానం, నిర్మలమైనటువంటి మనస్సు కలిగిన వాడు, అలాగే జితేంద్రియుడైనటువంటి వాడు, ఏ విషయంలోనూ కూడా వ్యతిరేకంగా ఆలోచించనటువంటి వాడు. రాముని యొక్క గుణముల గురించి చెప్పుకుంటూ అనుకున్నాం కదా, తనకు అపకారం చేసినటువంటి వారి విషయంలో కూడా సానుకూలంగా ఆలోచించినటువంటి గొప్ప మనస్సు కలిగిన వాడు. అందుకనే కృతాత్మానం అని చెప్పి అన్నారు. స్థిరమైనటువంటి, సానుకూలమైనటువంటి మనస్సు కలిగిన వాడు. అలాగే తస్యాహ చీరవల్కలవాసం, నిన్ను ఎంతో ప్రేమగా చూసుకున్నటువంటి, నిన్ను సొంత చెల్లెలిలాగా చూసుకున్నటువంటి కౌసల్యాదేవి యొక్క
పుత్రుడు అయిన ఆ శ్రీరామచంద్రుణ్ణి చీరవల్కల వాససం, అది కూడా సామాన్యంగా కాదు, నారచీరలు కట్టించి, రాజకుమారుడి చేత నారచీరలు కట్టించి ధరింపజేసి వనవాసాయ ప్రస్థాప్య, అడవులకు, దారుణమైనటువంటి అడవులకు పంపించి కథం న శోచసే, కనీసం నీ మనసు బాధపడటం లేదా? నువ్వు విలపించేసి దొల్లి దొల్లి ఆడవలసినటువంటి సందర్భంలో ఇదేదో ఘనకార్యం చేసినట్లుగా నాకు ధైర్యంగా చెబుతున్నావు. ఇంతటి ఘోరమైనటువంటి పని చేసినటువంటి నీకు బాధ కలగటం లేదా? నీ మనసు ద్రవించడం లేదా? ఎందుకు ఈ విధంగా ఉన్నావు? నువ్వు ఇంత కఠినంగా ఎలా ఉండగలుగుతున్నావు అని చెప్పి అంటూ అపాపదర్శనం శూరం కృతాత్మానం యశస్వినం ప్రవ్రాజ్యచీరవసనం కిన్ను పశ్యసి కారణం. మరి అంటే ఇంకా భరతుడు కైకేయీదేవి చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటలలో ఏమాత్రము సారము లేదు, ఇదంతా కూడా తప్పు చేసి సమర్థించుకుంటున్నటువంటి మాటలు అని చెప్పి అంటూ ఉన్నాడు. మరి అందులో ఉన్నటువంటి విశేషాలను తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. అథ అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే త్రిసప్తితమః సర్గః శ్రుత్వాతు పితరం వృత్తం భ్రాతరౌ చ వివాసితౌ భరతో దుఃఖ సంతప్తః ఇదం వచనమబ్రవీత్ కిన్ను కార్యం హతస్యేహ మమ రాజ్యేన శోచతః విహీనస్యాధ పిత్రా చ భ్రాత్రా పితృసమేన చ దుఃఖే మే దుఃఖమకరోః వ్రణే క్షారమివ దధాః రాజానం ప్రేతభావస్థం కృత్వా రామం చ తాపసం కులస్య త్వమభావాయ కాలరాత్రిరివాగతా అంగారముపగూహ్యస్మా పితా మే నావబుద్ధవాన్ మృత్యుమాపాదితో రాజా త్వయా మే పాపదర్శిని సుఖం పరిహృతం మోహాత్ కులేస్మిన్ కులపాంసిని త్వాం ప్రాప్య హి పితా మేద్య సత్యసంధో మహాయశాః తీవ్ర దుఃఖాభిసంతప్తః వృత్తో దశరథో నృపః వినాశితో మహారాజः పితా మే ధర్మవత్సలः కస్మాత్ ప్రవ్రాజితో రామః కస్మాదేవ వనం గతః కౌసల్యా చ సుమిత్రా చ పుత్రశోకాభిపీడితే దుష్కరం యది జీవేతాం ప్రాప్యత్వాం జననీం మమ నను త్వార్యోపి ధర్మాత్మా త్వయి వృత్తి
వృత్తిమనుత్తమా त्वयि वृत्तिमनुत्तमां వర్తతే గురువృత్తిజ్ఞః वर्तते गुरुवृत्तिज्ञः యథా మాతరివర్తతే यथा मातरिवर्तते తథా జ్యేష్ఠా హి మే మాతా तथा ज्येष्ठा हि मे माता కౌసల్యా దీర్ఘదర్శిని कौसल्या दीर्घदर्शिनी ద్వయి ధర్మం సమాస్థాయ त्वयि धर्मं समास्थाय భగిన్యామివ వర్తతే भगिन्यामिव वर्तते తస్యాః పుత్రం కృతాత్మానం तस्याः पुत्रं कृतात्मानं క్షీరవల్కలవాససం क्षीरवल्कलवाससं ప్రస్థాప్య వనవాసాయ प्रस्थाप्य वनवासाय కథం పాపేన శోచసి कथं पापेन शोचसि అపాపదర్శనం శూరం अपापदर्शनं शूरं కృతాత్మానం యశస్వినం कृतात्मानं यशस्विनं ప్రవ్రాజ్యచీరవసనం प्रव्राज्यचिरवसनं కిన్ను పశ్యసి కారణం किन्नु पश्यसि कारणम् ఇత్యార్షే इत्यार्षे శ్రీమద్ రామాయణే श्रीमद् रामायणे ఆదికావ్యే आदिकाव्ये అయోధ్యాకాండే अयोध्याकाण्डे సప్తమ సర్గే त्रिसप्ततितमे सर्गे ద్వాదశ श्लोकाः ఫలశ్రుతి ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు ఆచార్యుల వారితో కలిసి అందరము కలిసి పఠిద్దాము. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహ్ణంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలోకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అధ నవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం సీతరశ్మిః. భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః. సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః. శౌర్యమార్గీః దీర్ఘాయుః సైంహికేయః. విపులతరయశః కేతుః ఆచంద్రతారం. అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ. శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అధ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా
बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्। ఓం